అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కోసం ఎదురు చూస్తున్న రైతన్నలందరికీ ఒక భారీ శుభవార్త అండి. అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు ఎప్పుడు విడుదలవుతాయో డేట్ అయితే ఫిక్స్ చేయడం జరిగింది. అయితే ఈ డేట్ ఎప్పుడు మరియు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా కొత్తగా అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళకి డబ్బులు ఎలా పడతాయి, ఎలా అప్లై చేసుకోవాలి, అలాగే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలి, మూడో విడత డబ్బులు పడాలంటే రైతన్నలు ఏం చేయాలి, ఇలాంటి పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. దేశంలో ఉన్న 9 కోట్ల మంది పీఎం కిసాన్ కోసం ఎదురు చూస్తున్నారు. అలాగే అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ కోసం రాష్ట్రంలోని 46 లక్షల మంది రైతులు ఈ డబ్బుల కోసం ఎదురు చూడడం జరుగుతుందన్నమాట. ఈ మార్చి నెలలో విడుదల చేస్తాము అని అయితే చెప్పడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు ఎప్పుడు విడుదలవుతాయో అప్పుడే అన్నదాత సుఖీభవ డబ్బులు విడుదల చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొనడం జరిగింది. కాగా కొత్తగా మనకు ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ను కంపల్సరీ చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ లేని రైతులకు ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు పడవు అని అయితే చెబుతోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి మొత్తం 20,000 రూపాయల సాయాన్ని అయితే అందించడం జరుగుతోంది అన్నదాత సుఖీభవ పథకం ద్వారా. ఇందులో అన్నదాత సుఖీభవ పథకంలో 14,000 రూపాయలు వాటా ఉంటే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం 6,000 రూపాయలు వాటా ఉంది. మొత్తం 20,000 రూపాయలు రైతుల ఖాతాల్లోకి చేరడం జరుగుతోందన్నమాట. ఇప్పటికే అన్నదాత సుఖీభవ 2 విడతల్లో డబ్బులు అయితే చేరడం జరిగింది. 5,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటా మొదటి వాయిదాలో ఇవ్వడం జరిగింది. 2,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటా ఇవ్వడం జరిగింది. ఇది ఆగస్టు నెలలో విడుదలైందనమాట. మొదటి విడత 2025 ఆగస్టులో. ఇక 2025 నవంబర్లో రెండవ విడత అయితే విడుదలైందనమాట. రెండవ విడతలో కూడా రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయలు వాటా ఇవ్వడం జరిగింది. ఇక కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలు వాటా ఇవ్వడం జరిగింది. మొత్తం 7,000 రూపాయలు రెండవ విడతలో కూడా ఇవ్వడం అయితే జరిగింది. మొత్తం 14,000 రూపాయలు మనకు ఇప్పటికే రైతుల ఖాతాల్లోకి అయితే చేరిపోయింది. ఇక మూడవ విడతలో అయితే రాష్ట్ర ప్రభుత్వం వాటా 4,000 రూపాయలు మిగిలింది. కేంద్ర ప్రభుత్వం వాటా 2,000 రూపాయలు మిగిలింది. మొత్తం 6,000 రూపాయలు అయితే రైతుల ఖాతాలోకి చేరడానికి సిద్ధంగా ఉన్నాయి. అయితే ఈ డబ్బులు ఎప్పుడు నుంచి పడతాయి అంటే మనకు మార్చి నెల 2వ వారం నుంచి మనకి డబ్బులు అయితే పడడం జరుగుతుందండి. రైతన్నలందరూ ఎంతగానో ఎదురు చూడడం జరుగుతోంది. ఈ హోలీ సందర్భంగా డబ్బులను విడుదల చేస్తామని అయితే చెప్పడం జరిగింది, కానీ కొన్ని కారణాల వల్ల అది పోస్ట్పోన్ అయింది. రైతులందరూ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూడడం జరుగుతోంది. ఈ డబ్బులు అతి త్వరలో మార్చి నెల 2వ వారంలో అయితే విడుదల కాబోతున్నాయండి. అయితే ఈ డబ్బులు రైతన్నలకు చేరాలి అంటే 2 విషయాలు కంపల్సరీగా చేసుకోవాల్సి ఉంటుందండి. అది మొదటిది వచ్చేసి ఈకేవైసీ అండి. ఈకేవైసీ చేయించుకొని రైతులకు డబ్బులు అనేవి పడవన్నమాట. కేవలం ఈకేవైసీ ఉంటే మాత్రమే పీఎం కిసాన్ కానీ అలాగే అన్నదాత సుఖీభవ డబ్బులు కానీ వేయడం జరుగుతుంది. పీఎం కిసాన్కు ఈకేవైసీ చేయించుకోవాలంటే మీరు దగ్గరలో ఉన్న సిఎస్సి సెంటర్కి కానీ మీ సేవా సెంటర్కి వెళ్ళి కానీ ఈకేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేయాల్సి ఉంటుందండి. గతంలో మనకు వెబ్సైట్లో ఈ ఆప్షన్ ఉండేదన్నమాట. ఈకేవైసీ పైన క్లిక్ చేసినట్టయితే మీరు ఆధార్ నంబర్ ఎంటర్ చేసి ఓటీపీని ఎంటర్ చేసినట్టయితే ఈకేవైసీ ప్రక్రియ అనేది పూర్తి అయ్యేది. అయితే రైతులకి వెరిఫికేషన్ పూర్తిగా కరెక్ట్గా ఉండాలని, రైతులు బ్రతికి ఉన్నారా లేదా అని తెలుసుకోవాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఒక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది. కేవలం సిఎస్సి సెంటర్స్లో మాత్రమే ఈ వేలిముద్రలు బయోమెట్రిక్స్ అనేవి వేయడం జరుగుతోందన్నమాట. దీనివల్ల రైతు బ్రతికి ఉన్నాడని ప్రభుత్వం ధృవీకరణ చేస్తుందన్నమాట. కాబట్టి రైతన్నలందరూ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించి కేవలం ఈ సిఎస్సి సెంటర్కి వెళ్ళి బయోమెట్రిక్స్ వేస్తే మాత్రమే మీకు డబ్బులు పడతాయి. ఇది రైతన్నలందరూ గుర్తించగలరు. మరి అన్నదాత సుఖీభవకు ఈకేవైసీ ప్రక్రియ చేపట్టాలంటే మీరు రైతు భరోసా కేంద్రాలకే వెళ్లాల్సి ఉంటుందండి. రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి అక్కడ రైతు వ్యవసాయ సహాయకుల్ని కలిసినట్టయితే వాళ్ళు ఈకేవైసీని తీసుకొని ఈకేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఈకేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేయొచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఎన్పిసిఐ లింకింగ్ అండి.
ఎన్పిసిఐ లింకింగ్ ఉంటే మాత్రమే డబ్బులు అయితే పడడం జరుగుతుందన్నమాట. ఎన్పిసిఐ లింకింగ్ అంటే మీ బ్యాంకు ఖాతాకు ఆధార్‌ను అనుసంధానం చేయడమే ఎన్పిసిఐ లింకింగ్ అంటారు. ఎన్పిసిఐ లింకింగ్ ద్వారానే మీరు డబ్బులనైతే డైరెక్ట్‌గా పొందొచ్చనమాట. ఇక పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళందరికీ వెరిఫికేషన్ అయితే ప్రారంభించిందనమాట కేంద్ర ప్రభుత్వం. వెరిఫికేషన్ ద్వారా కొన్ని లక్షల మందికి అనర్హతలు ఉన్నట్టు గుర్తించడం జరిగింది. ఈ అనర్హతల్లో మనకు ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్న వాళ్ళు కూడా ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు తీసుకుంటున్నట్టుగా గుర్తించడం జరిగింది. అందుకే రీవెరిఫికేషన్ ప్రక్రియనైతే ప్రారంభించిందనమాట కేంద్ర ప్రభుత్వం. అందుకే ఆలస్యం జరుగుతోంది అని అయితే వార్తలైతే వస్తున్నాయండి. రీవెరిఫికేషన్ ద్వారా చాలామంది అనర్హులు ఎవరైతే ఉంటారో, ఎవరైతే లాయర్సు, డాక్టర్సు ఇలాంటి వాళ్ళకు అనర్హులు అనమాట పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన తీసుకోవడానికి. అలాగే మనకు 18 సంవత్సరాలు నిండని వాళ్ళకు కూడా ఈ పథకం వర్తించడం జరగదు. ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్న వాళ్ళకు కూడా ఈ పథకం వర్తించడం జరగదు. ఇలాంటి వాళ్ళందరూ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన తీసుకుంటున్నట్టుగా ప్రభుత్వం గుర్తించడం జరిగింది. అంతేకాకుండా కోళ్ళ ఫామ్లు పెట్టిన వాళ్ళు, పౌల్ట్రీ ఫామ్లు పెట్టిన వాళ్ళు, అలాగే ఈ ఫ్లాట్లు వేసిన వాళ్ళు కూడా ఈ డబ్బులు తీసుకుంటున్నట్టుగా కేంద్రం గుర్తించింది. దీనిపైన ప్రత్యేకమైన చర్యలు అయితే తీసుకోబోతోందన్నమాట కేంద్ర ప్రభుత్వం. అంతేకాకుండా వెబ్‌ల్యాండ్ రికార్డ్స్‌లో తప్పులున్నట్టుగా గుర్తించడం జరిగింది. ఆధార్ తప్పుగా మ్యాపింగ్ అవ్వడం, ఒకే ఆధారు ఎక్కువ మందికి మ్యాప్ అవ్వడం, భూమికి ఆధార్ అనుసంధానం కాకపోవడం, ఇలాంటి విషయాల్లో కూడా ప్రభుత్వం చర్యలైతే తీసుకోవాలని నిర్ణయించిందనమాట. వెబ్ ల్యాండింగ్ అంటే కరెక్ట్గా ఉండాలండి. వెబ్ ల్యాండింగ్ మీ పట్టాదారు పాస్ పుస్తకంలో మీ పేరు, అలాగే ఆధార్‌లో మీ పేరు అనుసంధానం అయి ఉండాలి. అప్పుడే వెబ్ ల్యాండింగ్ అనేది పూర్తిగా క్లియర్ అవుతుంది. దీనివల్ల మీకు డబ్బులైతే పీఎం కిసాన్ డబ్బులైతే ఏ ప్రాబ్లం లేకుండా పడడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా మనకు కేంద్ర ప్రభుత్వం చర్యలైతే తీసుకుంటోంది పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించి. ఇక కొత్తగా అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళు ఏపీ వాసులు అయి ఉండాలి, 18 సంవత్సరాలు నిండి ఉండాలి, భూమి రైతు పేరు మీద ఉండాలి, 5 ఎకరాల లోపు పొలం ఉండాలి, అన్నదాత సుఖీభావకు ఈ అర్హతలన్నీ ఉండాల్సి ఉంటుందన్నమాట. అప్లై చేసుకోవడం కోసం రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి ఆధారు, పట్టాదారు పాస్ పుస్తకము, బ్యాంక్ అకౌంట్ పుస్తకము, ఫోటోలు, ఫోన్ నంబర్ ఇచ్చినట్టయితే అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఇక ధాన్యం సేకరణలో వినూత్న మార్పులు తీసుకొచ్చామని చంద్రబాబు నాయుడు గారు తెలిపారు. గంటలోపే ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత డబ్బులను అయితే జమ చేస్తున్నామని చెప్పడం అయితే జరిగిందండి. మనకు అన్నదాత సుఖీభవ డబ్బులు మరియు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు మార్చి నెల 2వ వారంలో అయితే విడుదల కాబోతున్నాయండి. ఇదండి పీఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవకు సంబంధించిన తాజా సమాచారం. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకు నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కింద హైప్ బటన్ ఉంటుంది, హైప్ బటన్ పైన క్లిక్ చేసి హైప్ పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.